తెలంగాణ ప్రదేశ్ నా పేరు గడప శ్రీహరి. నేను తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈరోజు సమావేశం కావడానికి ముఖ్య కారణం ఏంటంటే, మొన్న ఈ మధ్యన రాష్ట్ర ప్రభుత్వం కులాల వారీగా జాబితా రిలీజ్ చేసినటువంటి సందర్భంలో మాది గంగపుత్ర కృష్ణ కులం. మేము బీసీఏ గ్రూప్ సీరియల్ నెంబర్లో 1లో ఉన్నది మా పేరు. అయితే మా గంగపుత్రుడు కానీ పూర్ణ కానీ బెస్ట్ కానీ వాళ్ళ ఎవరి పేరు అందులో పేర్కొనలేదు. దానికి బదులుగా వాళ్ళు ఏం చేశారంటే అగ్నికుల క్షత్రియ ఉపకులాలు అన్నారు. అగ్నికుల క్షత్రియ యాక్చువల్లీ తెలంగాణలో లేదు, ఇది ఆంధ్రకు సంబంధించింది. తెలంగాణ బైఫర్కేట్ కాకముందు వాళ్ళు మేము కలిసి ఉండేవాళ్ళము. ఇప్పుడు వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్ళు సెపరేట్ అయిపోయినారు, వాళ్ళు ఇక్కడ లేరు. అయితే ఇప్పుడు ఆ ప్లేస్ లో గంగపుత్రుల పేరు రావాలి, గంగపుత్ర ప్లేస్ లో ఊళ్ళ వాళ్ళ పేరు రావాలి. దాన్ని వాళ్ళు విస్మరించారు. అది మరి ఏ విధంగా జరిగింది, అది కావాలని చేశారా లేక మరి తప్పిదా జరిగిందా, దానికని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి గంగపుత్రులందరూ తీవ్ర వేదనకు గురి అవుతున్నారు. మరి ఇమ్మీడియట్ గా దాన్ని చేంజ్ చేసేసి అగ్నికుల క్షత్రియ దగ్గర గంగపుత్ర వేస్త భూముల వారి పేరు పెట్టవలసిందిగా మేము కోరుతున్నాము. ఈ విషయంలోనే ఈరోజు ప్లానింగ్ కమిషన్ సెక్రటరీ గారి దగ్గరికి వచ్చేసి ఆయనకు మెమరాండం సమర్పించాము. ఎందుకంటే ఈ విషయాలని వాళ్ళు చూసుకుంటారు కాబట్టి వాళ్ళకు తెలియజేశాము. మరి 2 రోజుల క్రితం బీసీ మినిస్టర్ గారు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు కూడా కలిసి ఆయన కూడా మెమరాండం సమర్పించాము. అదేవిధంగా బీసీ కమిషన్ వాళ్ళు నిరంజన్ కుమార్ గారికి కూడా మెమరాండం సమర్పించడం జరిగింది. అయితే ఈ విధంగా గంగపుత్ర గూండ్ల వాళ్ళ పేర్లు విస్మరించినట్టయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి మా పేరు ఇంకా కనిపించకుండా పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని మరియు బీసీ కమిషన్ను బీసీ మినిస్టర్ను మేము కోరుతున్నాం ఏంటంటే, సాధ్యమైనంత తొందరలో మరి ఈ ప్రక్రియను చేపట్టి మీరు అగ్నికుల క్షత్రియ అన్న పేరు దగ్గర బెస్తా గంగపుత్ర అని మెన్షన్ చేయవలసిందిగా కోరుతున్నాం. మరి లేదంటే